కీర్తనల గ్రంథము 147వ కీర్తన 147వ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన 19-20 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. Psalms 147 verse 19 and 20 all together. 19-20 అందరం కలిసి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసు. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసు ప్రభువా, మీకు వందనాలు నాయనా. ఇంతవరకు మీరు కాపాడి మీ కృపలో భద్రపరిచారు. ఉదయం అంతా మీరు జరిగించిన ఆరాధన కోరికను బట్టి స్తోత్రాలు. సాయంకాల సమయంలో మరి యవన బిడలముగా మీ సన్నిధిలో చేరిన మీరు మాతో మాట్లాడండి నాయన. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. అల్పులని అయోగ్యుని తండ్రి, మీ సిలువ చాటును మరుగుపరచండి. నాకంటే అధికులు ఇక్కడున్నారు ప్రభా, మీరే జ్ఞాపకం చేసుకుని మీ కృపనిచ్చి ప్రభు మమ్మలను నడిపించండి నాయన. తండ్రి, వాక్యము నీది, మాట్లాడే దేవుడు నీవు తండ్రి. ఇదిగో తండ్రి, అది నాన్న రొట్టె విరిచినప్పుడు ఆ రొట్టెను అనేకులు తినగలిగినారు ప్రభా. మీరే తండ్రి మా హృదయాలను విరిచి నీ వాక్యమును అంగీకరించినట్లుగా కృపను అనుగ్రహించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మచేత నింపి ప్రభా నీ పని కొరకై పనిముట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. ఈ సమయాన్ని అంతటినీ కూడా మాకు లాభదాయకంగా మీకు మహిమకరంగా జరిగించుకోనండి తండ్రి. తండ్రి, ఇదిగో ప్రభా, నీ నోరు తెరువుము, నేను దాన్ని నింపేదను అని నీ వాక్యం సెలవిస్తుంది. తండ్రి, నీ బుర్రగా వాడుకొని మాతో మాట్లాడి మీ ఘనమైన నామానికి మహిమ చెల్లించుకోమని తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి కీర్తన ఎవరు రాస్తున్నారు ఈ కీర్తన? దావీదే కదా. దావీదు మరి ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే 19వ వచనము 147లో ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియజేశాడు కదండి. మరి వాక్యము ఎవరి దగ్గరికి వచ్చిందంట చెప్పాలి. వాక్యం ఎక్కడికి వచ్చిందండి? దేవుని యొక్క వాక్కు యాకోబు దగ్గరికి వచ్చింది కదండి. మనం బైబిల్లో చూస్తే ప్రియులారా, యాకోబు స్థితి మనకు బాగుగా ఎరుగుదాం కదా. యాకోబు మరి ఎట్లా ఉన్నాడండి? మరి మోసగాడుగా మనం చూస్తున్నాం కదా. యవనస్తుడైనటువంటి దేవుని వాక్కు యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు యాకోబు యవనస్తుడే కదా. యవనస్తుడుగా ఉంటున్నప్పుడు దేవుని వాక్కు అతని దగ్గరికి వచ్చింది. చాలామంది అనుకుంటుంటారు మరి నీతిమంతులు కదా, మరి పవిత్రులే మరి దేవుడు సంధిస్తాడని. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తుంటాడండి? ఆయా సందర్భాల్లో సంధిస్తూ ఉంటాడు కదా. మరి యాకోబు జీవితాన్ని మనకు బాగా తెలుసు ప్రియులారా. ఏం చేశాడండి? మరి తన అన్నను మొదటిగా ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు కదా. అన్నను మోసం చేశాడు.
రెండవది తన తండ్రిని కూడా మోసం చేశాడు యవనస్తుడుగా. చాలాసార్లు యవన బిడ్డలముగా మన అవసరతల కొరకు ప్రియులారా అనేకులను మోసం చేసే స్థితిలో మనం ఉంటాం. అంటే మన అవసరత కొరకు, మన సంతోషం కొరకు. చాలామంది యవన బిడ్డలు ఏం చేస్తుంటారంటే, ఎవరెటు పోతే నాకేమి, నా సంతోషము ముఖ్యంగా ఆలోచన చేస్తుంటారు. వారి సంతోషం కోసము ఎంతమందినైనా కూడా ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడరు ప్రియులారా. యాకోబు జీవితాన్ని మనం చూస్తే ఎంతో ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో నుండి యాకోబు వచ్చాడు కదండి. వాగ్దాన పుత్రుడు ఎవరండి? వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్సాకు కదా. ఎన్నో ఏండ్లుగా తండ్రి కనిపెట్టి ఎదురు చూసి కదా. మనం చూస్తే ఆ చెట్టుకి లోక అనుసారంగా చూస్తే ఎన్నెన్నో రకాలుగా చేస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహామును కరుణించాడు. అంటే వాగ్దానం చేశాడు. వాగ్దానం కొరకు ఎదురు చూడమని అబ్రహాముకు చెప్పాడు. అనేక సార్లు అబ్రహాము జీవితంలో నిరుత్సాహము. ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే మరి బాధతో ఉంటున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా మరి ఆకాశం వైపు కన్నులెత్తి చూడమని చెప్పినప్పుడు ఏం జరిగిందండి? ఆ నక్షత్రాలు ఎట్లా ఉన్నాయో అంతగా నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయినా కూడా అనేక సార్లు అబ్రహాము వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటాడు. అటువంటి వాగ్దాన పుత్రునికి పుట్టినటువంటి కుమారుడు యాకోబు ప్రియులారా. చాలాసార్లు కదా మరి పాస్టర్ల పుత్రులంగా మనం ఉంటాం. మన తల్లిదండ్రులందరూ కూడా మరి దైవ భక్తిలో, దైవ ప్రేమలో ఉంటూ ఉంటారు. కానీ మనం మాత్రమే ఎట్లుంటామండి? నామకార్థంగా మందిరానికి వెళ్తూ ఏదో పైకి భక్తి కలిగి లోపల శక్తిని ఆశ్రయించినటువంటి వారంగా మనం జీవిస్తూ ఉంటాం. ఉదాహరణ చూస్తే మరి ఎవరండి? ఓఫ్నీ ఫినెహాసులు కదా, మనకు తెలుసు బైబిల్లో. ఓఫ్నీ ఫినెహాసులు కూడా మరి తన తండ్రి ఏమో యాజకుడుగా ఉంటున్నాడు, కుమారులేమో యెహోవాను ఎరగనటువంటి వారే మిక్కిలి దుర్మార్గులైరేని కదా. ఎంత భయంకరమైనటువంటి మాట కదా. తండ్రి ఏమో మరి యాజకుడుగా ఉన్నాడు, మరి కుమారులు చూస్తే యెహోవాను ఎరగనటువంటి వారుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, యాకోబు పరిస్థితి కూడా అదే రీతిగా ఉంది. ఒకవైపు అన్నను మోసం చేస్తున్నాడు, రెండవది తండ్రిని మోసం చేస్తున్నాడు. మోసం చేసి పారిపోతూ ఉన్నప్పుడు ప్రియులారా, అరణ్యంలో దేవుడు యాకోబును కనుగొన్నాడు కదా. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సంధించే సమయం అనేది ఒకటి ఉంటుంది ప్రియులారా. దేవుడు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా మరి సంధిస్తాడు కదా. మరి యాకోబును దేవుడు సంధించే ఆ సమయం మనకు తెలుసు కదా. ఎన్నో అధ్యాయం అండి? ఆదికాండము ఎన్నో అధ్యాయం బ్రదర్? ఒక మాట. ఆదికాండము 28 32 28లో దయచేసి 12వ వచనం చదవండి. చాలండి, ఇక్కడంతా మనము చాలా ఉంది కదా. అంటే దేవుడు యాకోబును సంధించే స్థితిని మనం చూస్తూ ఉన్నాం కదా. యాకోబును దేవుడు సంధిస్తూ అక్కడ దేవుడు విస్తారంగా యాకోబుతో మాట్లాడతాడు. అతనికి ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనం ఏంటంటే, ఒక నిచ్చెన ఎక్కడి నుండి? భూమి నుండి మరి ఆకాశానికి వేయబడినట్టుగా చూస్తున్నాడు. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు కదా. క్రీస్తు ద్వారా మరి యాకోబుకు రక్షణ, క్రీస్తు ద్వారానే ఆ బేతేలు నుండి ప్రియులారా ఆకాశానికి, పరలోకానికి వెళ్ళే నిచ్చెన
క్రీస్తు ద్వారా అని యాకోబుకు చూపిస్తూ ఉన్నాడు. యాకోబు దాన్ని గ్రహించినటువంటి వాడై దేవునికి లోబడినట్టుగా మనం చూస్తున్నాం కదండి. దేవునికి ఏమయ్యాడు యాకోబు? ఇది నిజముగా దేవుని స్థలం అని చెప్పేసి దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. కాబట్టి తర్వాత అతడు తన మామ లాబాను దగ్గరికి వెళ్ళి అనేక సార్లు మోసపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నా అంశం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఎక్కడికి వచ్చిందంట? యాకోబు దగ్గరికి వచ్చింది. యాకోబు దగ్గరికి వచ్చి యాకోబు జీవితాన్ని మార్చివేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి దయచేసి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2:12 ఎవరైనా స్పీడ్గా చదవండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. గమనించండి ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మరి ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహర పౌరులం కాక పరదేశులము, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, ఈ లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులమై ఇంటిరని మీరు జ్ఞాపకం చేసుకునండి. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మీరు ఒకప్పుడు దూరస్తులు కదా, అంటే వాగ్దానాలు వారివి కాదు, పితరులు వారు కారు, వాగ్దాన నిబంధనలు వారికి ఏవి కూడా లేవు. మన స్థితిని మనం బాగా ఆలోచన చేస్తే మనం కూడా ఎటువంటి వారమండి? చెట్లకు పుట్టలకు పూజ చేస్తూ కదా, భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడండి? ఏదో ఒక రూపేణ ఆయన వాక్యాన్ని ఎక్కడికి పంపించాడు? మన దగ్గరికి పంపించాడు. వాక్యము వెల్లడగుతోడనే ఏం కలుగుతుందంట? చెప్పాలి కదా. వాక్యము వెల్లడగుతోడనే వెలుగు కలుగుతుంది కదా. వాక్యం ప్రియులారా ఎంతో శక్తి కలిగింది అని మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం వెల్లడి కాగానే మన జీవితాల్లో వెలుగు వస్తుంది కదా. అందుకే మనం చూస్తాం యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో కదా ఏమని రాయబడిందమ్మా? ఒక మాట మాత్రమే, ఆ వెలుగు గురించి మాత్రమే చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను కదా. వెలుగై ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చింది ప్రియులారా కదా. ఆ వాక్యము ద్వారానే మనం ఏమవుతున్నామండి? నూతన పరచబడుతూ ఉంటాం కదా. మనిషి యొక్క జీవితంలో మరి పాపాలు అనేటివి మనకు తెలిసో తెలియకుండానో ప్రతి దినము కూడా సంభవిస్తూ ఉంటాయి. అయితే యేసుక్రీస్తు వాక్యము చదువుట ద్వారా మనం ఏమవుతుంటామండి? నూతన పరచబడుతూ ఉంటాం. ప్రతి దినము కూడా నూతన పరచబడుతూ ఉంటామని చెప్పేసి వాక్యము తెలియజేస్తూ ఉంది కదా. మొదటి పేతురు గ్రంథం, మొదటి పేతురు పత్రిక అండి, దయచేసి చూడండి. 1 పీటర్ 1వ అధ్యాయము, మొదటి పేతురు 1వ అధ్యాయము, దయచేసి 24వ వచనం చదవండి ఎవరైనా. మొదటి పేతురు 1వ అధ్యాయము 24వ వచనం చదవండి. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు యొక్క వాక్యము ఎట్లుంటుందంటే అండి, ఎల్లప్పుడూ నిలుచును అంటున్నది. భూమి మీద నిలిచేటివి 3 ఉంటున్నాయి కదా, వాటితో పాటు ప్రభు యొక్క వాక్యం నిరంతరం కూడా నిలుస్తుంది. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ కదా. భూమి మీద అన్నీ నిలవండి. బాగా ఆలోచన చేస్తే భూమి మీద అన్నీ నిలబడతాయండి. మనకు తెలుసు కదా, మొన్నటి వరకు జోజ్ అంకుల్ మన మధ్య ఉన్నాడు కదా. ఈ దినాన్ని ఏమైందండి? దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. యవన బిడ్డలమైనటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోక ఆశల కొరకై లోకంలో రకరకాలుగా ప్రియులారా మనము
అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఏదైనా కానీ కదా. అయితే నువ్వు ఏదైతే కావాలని ప్రయాసపడుతున్నావో అది అశాశ్వతమని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నీ శాశ్వతము కానే కాదు, నీ లోకంలో ఉన్న అన్నీ కూడా అశాశ్వతమే అని దేవుడు తెలియజేస్తున్నాడు. శాశ్వతమైనది ఏంటి అని మనం గమనించినప్పుడు ప్రియులారా, ఏంటంటే అండి, ప్రభు యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలుచు. ఇక్కడ ఏమేమి చూపిస్తున్నాడు పేతురు గారు అని మనం చూస్తే, సర్వశరీరులు ఎవరంటండి, గడ్డిని పోలినటువంటి వారు. మానవులందరూ కూడా చూడండి, ఇక్కడ ధనికులని లేదు, పేదవారని లేదు, విద్యావంతులని లేదు, పామరులని లేదు, కానీ పెద్ద ఉద్యోగస్తుడు చిన్న ఉద్యోగస్తుడు అని దేవుడు తారతమ్యం చూపించలేదు. యవన బిడ్డలు ప్రత్యేకంగా గమనించాలి. దేవుడు సర్వ శరీరులు కూడా గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలు. అంటే చాలా అందాన్ని బట్టి మనం ఏం చేస్తుంటామండి, మరి ఒకలాంటి స్వభావం మనలో ఏర్పడుతూ ఉంటుంది. చాలామంది తమకున్నటువంటి విద్యను బట్టి, తమకున్నటువంటి మరి పరువు ప్రతిష్టను బట్టి, తనకున్నటువంటి బంధుబలగాన్ని బట్టి ఏం చేస్తుంటారంట, అతిశయిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏమైపోతాయండి, మరి గడ్డి వలె నశించిపోతాయి, కానీ దేవుని యొక్క వాక్యము నిత్యము కూడా నిలుస్తుంది అని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి నిత్యము నిలిచే వాక్యాన్ని మనం ఏం చేయాలంటండి, పఠించే వారంగా, అనుదినము మరి ధ్యానించే వారంగా. అందుకే బైబిల్ గ్రంథము దయచేసి చూడండి, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం కీర్తనకారుడు రాస్తూ చక్కటి మాటలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యవన బిడ్డలైనటువంటి వారు మరి గమనించవలసిన మాట ఏంటంటే, 1వ అధ్యాయము 2వ వచనం దయచేసి చదవండి. 2వ వచనము, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. గమనించండి ప్రియులారా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు. మరి మనం ఎంతమంది ప్రియులారా ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కదా. ధ్యానించడం అంటే ఇంకా డీప్ అవుతుంది కదా, చదవాలి. రెండవదిగా ఏం చేయాలంట, ధ్యానించాలి ప్రియులారా. వాక్యము ధ్యానించడం ద్వారా నీ జీవితంలో ఏం కలుగుతుంది అని మనం చూస్తే వెలుగు కలుగుతుంది. మీరు బైబిల్ ధర్మశాస్త్రానికి మనం వెళ్ళినట్లయితే, యెహోషాపాతు ప్రియులారా రాజ్యమంతా కూడా నాశనమైన తర్వాత ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు, అంటే నేను జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను, ఏం చేశాడంటే, మరి ఆయన చేస్తున్నటువంటి మొదటి పని ఏంటంటే, దేశమంతటా కూడా ఎవరైనా తీస్తే మంచిది అనుకుంటున్నా ఒక్క మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. ఎక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది అనుకుంటా. చూడండి, దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాలు, ఒక మాట గుర్తుకొచ్చింది. 28వ అధ్యాయం దయచేసి చూడండి. 28 2వ దినవృత్తాంతాలు, ఒక మాట, యెహోషాపాతు రాజ్య అధికారానికి వచ్చిన తర్వాత మరి ఏం చేస్తాడంటే, దేశంలో దయచేసి గమనించండి, 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 7వ వచనం ఒక మాట చదవండి. అతడు పెద్దలైన జకర్యాను, మీకు గమనించండి ప్రియులారా, ఇక్కడ క్లుప్తంగా మనం చూస్తే యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే, 2వ దినవృత్తాంతాలు జాగ్రత్తగా గమనించండి, 17వ అధ్యాయం 7వ వచనంలో, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన
బెన్హాయిను, ఓబద్యాను, జకర్యాను, నెతాని, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే తాను పరిపాలిస్తున్నటువంటి పట్టణములు అంతట్లో కూడా ఏం చేయమంటున్నాడండి? ధర్మశాస్త్రాన్ని బోధించడానికి పెద్దలను ఏర్పాటు చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎక్కడైతే వాక్యం ఉంటుందో ప్రియులారా, అక్కడ పాపం అనేది ఉండదు. ఎప్పుడైతే పాపము దూరం అవుతుందో, రెండవదిగా దేవుని యొక్క ఆశీర్వాదము ఆ జనుల మీదికి రావడానికి యెహోషాపాతు గమనించాడు. ఎప్పుడైతే ఈ రీతిగా యూదా దేశం అంతట్లో కూడా యెహోషాపాతు వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడో, తర్వాత యెహోషాపాతు జీవితం ఎట్లుందంటే 12వ వచనంలో, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను, సామాగ్రిని నిలువ చేయు పట్టణములను యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం గమనించండి ప్రియులారా. ఎప్పుడైతే మన జీవితాల్లో వాక్యము సమృద్ధిగా నిలుచుంటుందో, మనకు తెలియకుండానే కదా, యవన బిడ్డలు కదా ప్రత్యేకంగా గమనించాలి, మనకు తెలియకుండానే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఒక మాట మనము గమనించినప్పుడు ప్రియులారా, బైబిల్లో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, దయచేసి మనం చూస్తే చూడండి. మరి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, దయచేసి 3వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 9:3 ఎవరైనా ఒకరు. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్కు ఏ రీతిగా యాకోబును సంధించిందో, అదే రీతిగా మరి పౌలును కూడా ఏం చేస్తుందండి? వాక్యము సంధిస్తూ ఉంది. గమనించాలి కదా. ఇక్కడ చూస్తే అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినది కదా. వెలుగు అనేది వాక్యానికి సాదృశ్యంగా ఉంది, లేదా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. దేవుడు అంటే నేనే వెలుగును అని తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా. ఎప్పుడైతే చూడండి కదా వెలుగు అతని మీదికి వచ్చిందో, అతడు ఏమైపోయాడంట? మరి కింద పడిపోయాడు. పైన ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏమైపోయాడండి? కింద పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అంతకుముందు అతడు ఎట్లున్నాడండి? గర్వంతో నింపబడ్డాడు, ధర్మశాస్త్రంతో నింపబడి ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి క్రియలలో నిమగ్నమైపోయి, నేనే భక్తిపరుణ్ణి, ఇంకెవరు కూడా భక్తిగా లేరు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే మరి అంగీకరించారో వారందరినీ చంపడానికి పూనుకున్నటువంటి వ్యక్తిగా మనము పౌలును చూస్తున్నాం. ఎప్పుడైతే వాక్యం అతన్ని దర్శించిందో ప్రియులరా, అతడు పలుకుతూ ఉన్నటువంటి మాటను మనం చూస్తే, దయచేసి 1 తిమోతిలకు రాసిన పత్రిక చూడండి. అపోస్తులైన పౌలు 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండమ్మా. 1:12. గమనించండి ప్లేయరా, చాలా మీ ఇక్కడ చూస్తే ఈ 1 తిమోతిలకు రాసిన పత్రిక 1 మరి 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఏమని చెప్తున్నాడండి? పూర్వము దూషకుడను కదా. ఏమంటున్నాడండి? పూర్వము దూషకుడను, రెండవది హింసకుడను, మూడవది హానికరుడనైన నన్ను అంటున్నాడు. మొదటిగా దూషకుడు, రెండవది హింసించేటటువంటి వాడు, మూడవది హాని చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పౌలు ప్రియులారా కదా. మనం చూస్తాం కదా, స్టెఫను చనిపోయేటప్పుడు అక్కడ పౌలు కూడా ఉన్నాడండి. అనేకులను గాయపరుస్తూ ఉన్నాడు. అతడు అనుకుంటున్నాడు, నేను భక్తిపరుణ్ణి, నాలో ఎటువంటి తప్పులు కూడా లేవు, నేను యోగ్యునిగా ఉన్నానని అనుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు మనము దేవుని యొక్క వాక్యము తెలియనప్పుడు, దేవుడు మనల్ని దర్శించినప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే పాపాలతో ఉంటాం, కానీ అది పాపమని మనకు
తెలియపరచబడదు ప్రియులారా కదండి. మనం పాపం చేస్తూ ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడండి, మళ్ళీ మనం బైబిల్లో చూస్తే ప్రియులారా, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుడు తెలియజేస్తున్నాడు. అనేక ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్నాడు ఇక్కడ పౌలు. దేవుని యొక్క మాటనంతా తృణీకరిస్తున్నాడు. కానీ అతడు ఏమనుకుంటున్నాడంటే, దేవుడు అతన్ని దర్శించినంత వరకు కూడా నేను యోగ్యుడను, దేవునికి సేవ చేస్తూ ఉన్నాను, మరి అనేక తప్పుడు మార్గంలో ఉన్న వారిని అందరినీ కూడా నేను చంపేస్తున్నానని పౌలు ఎంతో గర్వంతో మరి అతడు జీవిస్తూ ఉన్నాడు. అయితే ఒకానొక సందర్భం వచ్చింది ప్రియులారా, మరి పత్రికలు తీసుకొని దమస్కు మార్గంలో ప్రయాణమే అక్కడ ఉన్నటువంటి వారిని సంఘాన్ని హింసించడానికి బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు మరి ప్రకాశమానమైన వెలుగు మరి పౌలును దర్శించినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ ప్రకాశమానమైనటువంటి వెలుగు మరి ఈ సౌలును దర్శించిందో వెంటనే సౌలు ఏమైపోతున్నాడండి, క్రింద పడిపోయి తన స్థితి ఏంటో తాను తెలుసుకున్న తర్వాత అతడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, పూర్వము నేను ఎటువంటి వాడంట, దూషకుడను. ఇది ఏమి చూపిస్తుంది అని మనం గమనిస్తే తనలో ఉన్నటువంటి పాపాలను అతడు గమనించే విధంగా దేవుడు చూపిస్తున్నాడు. అతడు దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు. హానికరనైనటువంటి నన్ను మరి తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, అటువంటి స్థితిలో ఉన్నటువంటి మరి పౌలును దేవుడు ఏం చేస్తున్నాడండి, మార్చినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం కదా. మరి 119వ కీర్తన దయచేసి చూడండి. 119 ఒక మాట వ్రాయబడింది కదా, మనకు తెలిసిన భాగమే. చాలా మాటలు 119లో ఒక మాట, మొదటి వచనం చదవండి అమ్మ ఎవరైనా. 119:9 చదవమ్మా. గమనించండి ప్రియ యవన బిడ్డ, దేవుని యొక్క వాక్యము మొదటిగా యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధనిలు అంటున్నాడు. మొదటిగా మరి ఎవరైతే ప్రియులారా ఆయన వాక్యాన్ని అనుసరిస్తారో వారందరూ కూడా మరి ధన్యులు అని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవదిగా, యవనులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. యవనస్తులు కదా మన జీవితాల్లో ప్రియులారా, మన నడత మరి ఏ రీతిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. మన నడతను మనం శుద్ధి చేసుకోవాలంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మన నడత మారిపోతుంది. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మన జీవితం వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వస్తామో ప్రియులారా, మన జీవితం అంతా కూడా మారిపోయేదిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మొదటిగా దేవుని యొక్క వాక్కు మన జీవితానికి వచ్చినప్పుడు మన జీవితంలో వెలుగు కలుగుతుంది కదా. ఈ వెలుగు ఏం చేస్తుందంటే అరుణోదయం ద్వారా వెలుగు ద్వారా సత్యము ద్వారా మన జీవితంలో ఏమొస్తుందంట, స్వాతంత్ర్యం వస్తుంది ప్రియులారా కదా. దేవుని యొక్క వాక్కు ద్వారా అరుణోదయం కలుగుతుంది, అరుణోదయం ద్వారా వెలుగు వస్తుంది, వెలుగు ద్వారా సత్యం వస్తుంది, సత్యము ద్వారా మన జీవితంలో మరి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం గమనించినప్పుడు యాకోబు దగ్గరికి ఏమొచ్చిందంటండి, దేవుని యొక్క వాక్కు వచ్చింది కదా. వాక్కు అతని దర్శించినప్పుడు అతడు ఏమైపోయాడండి, యాకోబుగా ఉన్నటువంటి వాడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడి ఎంతగా దేవునికి నమ్మకంగా ఉన్నాడంటే ప్రియులారా, తదనంతరము మరి తాను వృద్ధాప్యంలో ఏం చెప్తాడంటే, మరి తన తలాపి మీద మోకాలుని యెహోవాకు నమస్కారం చేసెను. అనేక శ్రమలలో నుండి తప్పించినటువంటి ఆ దూత
అనేక ఇబ్బందుల్లో నుండి తప్పించినటువంటి ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అని ఆదికాండంలో చెప్తాడు. పిల్లలు అనేక పరిస్థితులను మరి తాను మోసము చేయటం ద్వారా అనేక పరిస్థితులను యాకోబు ఎదుర్కోవాల్సినటువంటి అవసరత ఏర్పడింది కదా. అతడు రెండుసార్లు తన తండ్రిని తన అన్నను మోసపరిచాడు, కానీ తన మామ అయినటువంటి లాబాను అనేక సార్లు యాకోబును మోసపరుస్తాడు. అంతేకాదు చలికి ఎండకు వానకు తడిసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మనము నిర్లక్ష్యం చేయక ఆ వాక్యాన్ని అంగీకరించాలి కదా. వాక్యమై ఉన్న దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు కదా, శరీరధారిగా. మళ్ళీ చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం, మళ్ళీ చదువుదాం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి వచనం దయచేసి చదవండమ్మా. యోహాను సువార్త కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దాని గమనించండి ప్రియుల. ఆది యందు ఏమున్నదంట? వాక్యం ఉన్నది కదండి. ఆది యందు ఏముందండి? మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా ఏముందండి? ఆది యందు వాక్యం ఉంది. ఎట్లా ఉందండి వాక్యం కదా? ఎట్లా ఉంది చెప్పండి. దేవుడు ఏమంటాడు? మొదటి మాట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏముందండి? చదవండి ఒకసారి గట్టిగా కదా. ఆది యందు దేవుడు కదండి. ఆది యందు ఏముందంట? వాక్కు. దేవుడు వెలుగు కలుగును కాక అని పలకగానే ఏమైపోయిందండి? వాక్కు అంటే ఏందండి? నోటి నుండి వచ్చే మాట. దేవుని నోటి నుండి మాట వచ్చింది. ఏమని వచ్చిందండి? వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది ప్రియులారా. వెలుగు లేకుంటే కదా, ఇప్పుడు మన కళ్ళున్నా కూడా వెలుగు లేకుంటే మనం చూడగలుగుతామండి కదా? చూడగలుగుతామా? చూడలేం. వెలుగుంటేనే మన కన్ను పని చేస్తుంది, కానీ వెలుగు లేకుంటే మన కన్నులు పని చేయలేవు. కాబట్టి వెలుగు అయినటువంటి దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఆది యందు వాక్యం ఉన్నది. హిందువులు ఏమంటారంటే ఒక ఆయన చెప్తాడు కదా, వాక్కు అంటే ఓం అంటండి. ఓం అనే వాళ్ళు కూడా శబ్దం ఉంది అంటారు, కానీ దాన్ని మనం పోల్చట్లేదు. కానీ ఒక ఆయన మరి ఆయన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఓం అనే శబ్దం ఉన్నదంట, కానీ మనం అది నమ్మం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏదైతే వాక్కుగా ఉన్నటువంటి ఆయన కిందికి చదివితే మనం చూస్తే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి వచ్చెను అని చెప్పేసి మనం ఈ అధ్యాయంలో చదువుతాం ప్రియులారా. కాబట్టి వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడండి? నీ కొరకు నా కొరకు తన విలువైనటువంటి ప్రాణాన్ని అర్పించాడు ప్రియులారా కదా. కాబట్టి ఆయన యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా కడగబడతాయి. అప్పుడు మనం పరలోక రాజ్య వారసులంగా చేయబడతాం. అదే మనం యాకోబు జీవితంలో కానీ, రెండవది యెహోషాపాతు జీవితంలో కానీ, మూడవది మరి పౌలు యొక్క జీవితంలో కూడా అదే గమనిస్తున్నాం. ఎప్పుడైతే వాక్కు మరి వారిని సంధించిందో వారి జీవితాల్లో మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన ఈ మానవ జీవితంలో ప్రియులారా పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక చోట మనం ఎవరిని కలవాలండి? దేవుణ్ణి కలవాల్సినటువంటి అవసరం కదా. మనం పుట్టినది మొదలుకొని చనిపోయే లోపు ఈ మధ్యలో నువ్వు ఒకవేళ దేవుణ్ణి కలిస్తే నీ దిశ మారుతుంది. ఒకవేళ దేవుణ్ణి కలవకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావండి? నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పేసి కదా. ఎప్పుడైతే దేవుడు మధ్యవర్తిగా ఉన్నాడు కదా, మనం పొద్దున్న చూసుకున్నాం, దేవుడు ఒక్కడే మానవులకు మరి దేవునికి మధ్యవర్తి
ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభువును నువ్వు కలవకపోతే నీ జీవితం ఎక్కడికి వెళ్తుందంటే ఎక్కడికి వెళ్తుందండి? నరకానికి వెళ్తుంది. యాకోబు ప్రియులరా మోసగాడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువును సంధించుట ద్వారా తన జీవితం అంతా కూడా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఏం చేశాడో తెలుసా అండి? ఎప్పుడైతే దేవుడు అతన్ని సంధించాడో ఎబ్బేకు రేవు దగ్గర తనకున్న బంధుజనాన్ని అంతటిని కూడా కదా, ఎన్నో అధ్యాయం దయచేసి చూడండి ఒక మాట. యాకోబు ఆదికాండము 32 అండి, ఎన్నో అధ్యాయం ఆదికాండము 32 22 వచ్చింది, దయచేసి చదవండి. ఆదికాండం 32 22 ఎవరైనా గట్టి యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో. గమనించండి ప్రియులారా, ఎబ్బేకు రేవు దగ్గర మరి ఎంతో ఆశీర్వదింపబడినటువంటి యాకోబు తర్వాత తన భార్యలు తన పిల్లలు అందరినీ కూడా తనకు కలిగినదంతా కూడా ఎబ్బేకు రేవు దగ్గర దాటించేసి అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు ఒక్కడు మిగిలిపోయాను అని చెప్పేసి మనం చూస్తున్నాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను కదా. మన జీవితంలో కూడా ఇదే స్థితి ప్రియులారా. మనం అనుకుంటున్నాం మన విద్య ద్వారా, మనకున్నటువంటి ఆస్తిపాస్తుల ద్వారా, లేకపోతే మనకున్నటువంటి బంధుజనము ద్వారా మనము మరి ఆశీర్వదింపబడతామని అనుకుంటున్నాం, కానీ అది ఎంత మాత్రం కూడా సాధ్యపడదు. పొద్దున ఒక మాట తెలియజేస్తాడు కదా, ఎంత ఉన్నప్పటికీ కూడా. కానీ అక్కడ అనేకులు కదా, మరి అన్న చెప్తూ వచ్చాడు. ఏం చెప్పాడండి? ఆ సారేపతు గ్రామంలో ఆ ఉన్నటువంటి ఆ విధవరాలు చుట్టూ ఆ ఊర జనులందరూ కూడా ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆమె దుఃఖాన్ని తీర్చలేనటువంటి స్థితి. గమనించాలి, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతుంది ప్రియులారా. నిన్ను ఎంత ప్రేమించేవారున్నా కూడా ఈ లోకంలో, ఎంత తల్లిదండ్రులు, ఎంత భార్య, ఎంత భర్త, ఎంత పిల్లలు, వీళ్ళందరూ కూడా ఒక దినాన నిన్ను విడిచేటటువంటి వారు. ఇది వాస్తవం ప్రియులారా. మనం ఎక్కువగా ఈ లోకం మీద ప్రేమ పెంచుకోవడం చాలా పొరపాటు అని దేవుని వాక్యం కదా. ఈ లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు అని ఎంతో ఖండితంగా వాక్యం చెప్తాం. అందుకే ఇక్కడ యాకోబు ఒంటరిగా మిగిలిపోయి ఎబ్బేకు రేవు దగ్గర తానేంటో, తన నిజస్థితి ఏంటో, అంటే శరీర రీతిగా సమృద్ధిగా ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినప్పటికీ కూడా అతని జీవితంలో ఏదో కొరత ఉంది. ఇంకా ఆ కొరత ఏంటంటే అదే దేవుడు లేనటువంటి స్థితి ప్రియులారా. మనకి ఎంతున్నా మన హృదయంలో ఒక శూన్యత ఉంటుంది. అది ఈ లోకంలో వచ్చేటటువంటి భోగాల ద్వారా ఆ శూన్యత నింపబడదు, తృప్తిపరచబడదు. అది ఎవరు తృప్తిపరచగలరంటే ఒకడే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా. నేను కరోనా టైంలో ఏం చేశానంటే, అన్ని మందిరాలు ప్రియులారా మూయబడుతున్నాయి కదా. అది అసలు ఏంటి జరుగుతుంది, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి గణపరచాలా అనే ఒక బాధ నాలో బాగా కలిగింది ప్రియులారా. కలిగినప్పుడు ఏదో ఒక మందిరము కదా వెళ్ళాలని చెప్పేసి నేను ఏం చేశానంటే గూగుల్లో ఎబ్రోన్ సంఘం అని కొట్టిన. అప్పుడు 2020 అనుకుంటా కొట్టినప్పుడు ఆ జీవితంలో మరి చక్కగా నేను ఈ మందిరానికి తీసుకొని రాబడ్డా. నేను ఈ మందిరాన్ని చూడలేదు, చేయలేదు, కానీ నేను కొట్టాను. ఎందుకంటే నాలో బాగా అసలు ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం, ఎందుకు గణపరచట్లేదనే బాధ నాలో అధికమైంది. మన జీవితంలో కూడా ప్రియులారా మీరు గమనిస్తే, సహవాసానికి నువ్వు కొన్ని రోజులు దూరం అయినావు అనుకోండి, నిజంగా దేవుని యొక్క బిడ్డవు, దేవుని యొక్క ఆశ నీలో ఉంటే ప్రియులారా నువ్వు సహవాసాన్ని విడిచి ఉండలేవు. నువ్వు ఎక్కడున్నా కూడా ఏమవుతుందంటే, నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా ఏం చేస్తాడంట, తిరిగి లేస్తాడని. నీలో ఆ లోపల ఉన్న ఆ బాధ నేనేం చేస్తుంది తెలుసా అండి, లాక్కొని వస్తుంది ప్రియులారా. నువ్వు ఎక్కడున్నా కూడా ఆశ నిన్ను ఏం చేస్తుందంట, లాక్కొని వస్తుంది. ఆ రీతిగా లాక్కో రాబడి నేను ఈ సంఘానికి ప్రియులారా వచ్చాను నేను కదండి. అప్పుడు ఇంకా ఆరాధనలు జరగట్లేదు, వచ్చి ప్రార్థన చేసుకుని పోయినాను నేను.
అందులో అప్పుడు ఏందండి, ఎవరిని చూసినా మరి మా కంపెనీ అయితే కంటిన్యూగా నడుస్తుంది, ఎప్పుడు బంద్ కాలేదు. ఎందుకంటే అప్పుడు శానిటైజర్స్ మేము తయారు చేసేవాళ్ళం కాబట్టి మాకు అప్పుడు ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి. అయితే మేము అంతగా నేనైతే కరోనాకు అంతగా భయపడలేదండి. ఏదో ట్యాబ్లెట్లు వాళ్ళు ఇచ్చేటివి వేసుకుంటున్నా కానీ అంతగా నేనేం భయపడలే. ఒకసారి ఏదో ఫీవర్ అట్లా వచ్చినట్టు అయింది కానీ నేనైతే కంటిన్యూగా డ్యూటీకి వెళ్ళాను. ఎప్పుడు కూడా ఏ దినాన కూడా ఇంట్లో ఉండాలి. చాలామంది భయపడిపోయి కరోనా అని చాలా ఇబ్బందులకు గురయ్యాడు. కానీ దేవుని కృపను బట్టి ప్రిలారా ఆ రీతిగా కదా ఎంత ఆ కరోనా ద్వారా దేవుని మందిరాలన్నీ కూడా మూయబడ్డాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఎంతో భయంకరమైన పరిస్థితి. ఏంది ప్రభు అన్నప్పుడు కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా ఈ ఒంటరితనంలో మనము దేని మీద ఆశ పెట్టుకోవాలంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువే నిన్ను తృప్తిపరచగలడని. నీ యవన జీవితంలో నీకు మార్గాన్ని కదండి, నీకు ఏం చేస్తాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తే, నేను ముగిస్తాను ప్రియులారా. సామెతల గ్రంథము ఎన్నవ అధ్యాయం అండి, 3వ అధ్యాయము. ఒక మాట, శ్రేష్టమైనటువంటి మాట అక్కడ వ్రాయబడింది. 3వ అధ్యాయము, దయచేసి 5వ వచనం చదవండి. నీ త్రోవలు, ఎంత చక్కటి మాట. నీ త్రోవ ఏం చేస్తాడంటే అండి దేవుడు, నీ త్రోవ కదా ఎంత సరళం చేస్తాడు. యవన బిడ్డలు మనం చాలా మన జీవితాల్లో ఏం భయం ఉంటుందంటే, నా డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం ఎట్లా, నా భవిష్యత్తు ఏంటి కదా, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. అయితే దేవుడు చెప్తున్నటువంటి, దేవుని బిడలైనటువంటి యవనస్తులకు, యవనస్తులే కాదు ఎవరికైనా కూడా దేవుడు చెప్తున్న శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, మొదటిగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకూడదు. రెండవదిగా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవను సరళం, అంటే త్రోవను సరళం ఏంటంటే, అనేకులు ఆ ఇంటర్వ్యూ కోసం ఎంతో సిద్ధపడుతుంటారు, ఎన్నో రికమెండేషన్లు తీసుకొస్తుంటారు, ఎంతో డబ్బు వెచ్చిస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం నీకేం చేస్తాడండి, ఎంతో ఈజీగా దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని నీకు ఇస్తాడు. అయితే కండిషన్ కదా, దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం దగ్గర కూడా దేవుడు ఒక కండిషన్ పెడతాడండి. ఇక్కడ 3 కండిషన్లను నువ్వు ఫుల్ఫిల్ చేయగలిగితే 4వదిగా దేవుడు చేయవలసిన పని ఆయన చేస్తాడు. అదే ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఈ 3 గాన నువ్వు చేయగలిగితే నీ మార్గం ఏం చేస్తాడంట, ఎంత ఎత్తు పల్లాలున్నా, ఎన్ని కొండలున్నా కూడా దేవుడు ఏం చేస్తాడండి, సరళం చేసి, ఇదే మార్గము, దీనిలో నువ్వు నడుము అని వెనక నుండి ఒక శబ్దం కదా. భక్సింగ్ అంకులు దీని గురించి చాలా వివరంగా వివరిస్తాడు. ఆయన ఎప్పుడైతే త్రోవ తప్పిపోతూ ఉంటాడో ఒక స్వరం వెనక నుండి వినబడుతుందంట, ఇదే త్రోవ అంటాడంటండి కదా. ఎంత చక్కటి మాట. భక్సింగ్ అంకులు ఏదైనా ఇట్లా జరగడానికి పోతే, కాదు కాదు ఇదే త్రోవ, దీంట్లో నడువు అని ఆయనతో మాట్లాడుతూ వస్తాడంట. అందుకని ఆయన అంత ధైర్యంగా, ఒక పైసా లేకుండా కదా, ఎప్పుడు డబ్బు మీద. ఈ దినాన ఏం చేస్తున్నారండి, ప్రతి ఒక్కరు కూడా మరి సేవ చేయాలంటే డబ్బు మీద ఆధారపడుతుంటారు. డబ్బు లేకుండా ఏ రీతిగా సేవ చేయొచ్చో మనం చూస్తే భక్సింగ్ అంకులే కదండి. ఒక్క పైసా తీసుకోకుండా విస్తారమైనటువంటి సంఘాలు ఎవరు ఎక్కువగా కట్టినారు అంటే అది ఆయననే కట్టాడు. చాలామంది చెప్తారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మిషనరీస్గా వచ్చి సేవ చేశారండి. మనం బైబిల్లో చూస్తే ప్రియులారా, ఈ సేవ చేసి ఈ సంఘాలు స్థాపించిన వారందరూ కూడా వారి కొరకు వారు జీవించలేదండి. మనం ఏం చేస్తున్నామంటే, మన కొరకు మనం జీవించాలని స్వార్థంతో బ్రతుకుతుంది. యవన బిడ్డలు అందరికీ వర్తిస్తుంది ప్రియులారా. మనం చేయాల్సిన పని ఏంటంటే, మన కొరకు మనం జీవిస్తే నిన్ను ఎవరు కూడా గుర్తుపెట్టుకోరండి కదా. నీ కొరకు నువ్వు జీవిస్తే నిన్ను ఎవ్వరు కూడా, కానీ దేవుడు మన కొరకు మనం జీవించడానికి కాదు పెట్టింది, మనలను వేరే వారి కొరకు జీవించడానికి పెట్టారు. మీరు బైబిల్లో ఎవరినైనా తీసుకోండి, మన కొరకు జీవిస్తే దానివల్ల ఉపయోగమే లేదు. వేరే వారి కొరకు జీవించడంలో ఉన్నటువంటి ఆ సంతృప్తిని దేవుడు చూపిస్తున్నాడు. మదర్ తెరీసా ఏం చేసిందండి,
యుగోస్లేవియా దేశాన్ని వదిలి ఎక్కడికి వచ్చిందండి? కలకత్తా నగరానికి వచ్చి ఎవరి కొరకు జీవించిందండి? కొన్ని కోట్లు కదా, ఆ నోబెల్ ప్రైజులు, ఆ ప్రైజులు అని మనకు అనేకములు వచ్చాయి. కానీ మరి ప్రియులరా, మరి ఆమె ఏం చేసిందంటే, మరి దేవుని కొరకు జీవించి అనేకులకు సేవ చేసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో మనం కూడా యాకోబు వలె ఏం చేయాలంటండి? మరి దేవుని యొక్క వాక్కు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్కుకు లోబడి తన జీవితాన్ని మార్చుకొని తాను కాకుండా తన సంతానం అంతా కూడా ఆశీర్వదింపబడి ఈ దినాన ఇశ్రాయేలు పట్టణాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. సునీల్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేసుకుందామండి. దయచేసి మోకాళ్ళొంగి కళ్ళు మూసుకున్నట్లయితే. మహోన్నతుడా, మా పరిశుద్ధుడా,